ఏదైనా వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ నహూమ్ చాప్టర్ 1 వర్స్ 7. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉత్తముడు. ఎవరితో ఆయనను మనం పోల్చినా ఏ ఒక్కరు కూడా ఆయనతో సాటి రారు. కారణం ఏంటంటే ఆయనే ఉత్తముడైనటువంటి దేవుడు. ఆయన ఉత్తముడు అని అంటానికి గల ఉన్నతమైనటువంటి కారణాలు ఏంటంటే, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటారు. రెండవదిగా, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచారో ఆయన వారిని ఎరిగి ఉన్నటువంటి దేవుడు, అనగా మర్చిపోడు. తెలిసి ఉన్నటువంటి దేవుడు, నిశ్చయంగా వారిని పట్టించుకుంటారు అనేటటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 17 వర్స్ 11 and 12. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 11-12 వచనాలు. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తనను. వర్స్ 13 13వ వచనం. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో జరిగినటువంటి సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ప్రభు దృష్టికి దోషులుగా ఉన్నటువంటి కాలంలో, అప్పటికి వారికి రాజుగా ఆహాబు ఉన్నటువంటి దినాలవి. అయితే వారి అవిధేయతలను బట్టి దేవుడు దైవజనుడైన ఏలీయా గారి ద్వారా ఈ సంవత్సరం వర్షమైనా మంచైనా పడదు అని ప్రభువారు సెలవిచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఆ దేశంలో కరువు ఏర్పడింది. అయితే ఏలీయా గారిని దేవుడు విడిచిపెట్టకుండా కెరీతు వాగు దగ్గర కాకోలం చేత ఆహారాన్ని పంపించి పోషించారు. ఆ కెరీతు వాగు దగ్గర నీటిని కూడా తాగి అతడు తన దప్పికను తీర్చుకున్నటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం చాలా ప్రాముఖ్యమైంది. సారేపత్ అనేటటువంటి ఊర్లో అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఎంతో మంది ఆ ప్రాంతంలో ఆమె వంటి వారు ఉన్నప్పటికీ దేవుడు తన సేవకుణ్ణి ఇక్కడికి మాత్రమే పంపించినటువంటి విషయం అది ఎంతో ఆశ్చర్యకరం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4 వర్స్ 25-26. లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఏలీయా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలీయా సీదోనులోని సారేపతను ఊర్లో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునో పంపబడలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఎవరెవరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వారి హృదయం ఏంటో తెలిసి ఉన్నటువంటి దేవుడు ఏలీయా గారిని ఆమె వద్దకే పంపించారు. కారణం ఏంటంటే, ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు. శ్రమ దినమందు ఆయన వారికి ఆశ్రయదుర్గంగా ఉండేటటువంటి దేవుడు. తన యందు నమ్మిక ఉంచినటువంటి వారిని ఆయన తెలిసి ఉన్నటువంటి దేవుడు. గనుకనే ఎంతో మంది ఆమె లాంటి వారు అక్కడ ఉన్నప్పటికీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని
తెలిసి ఉన్నటువంటి దేవుడు ఆ కరువు కాలంలో వారికి ఏ విధమైనటువంటిది తక్కువ కాకుండా ఉండునట్లు దైవజనుణ్ణి ఆమె ఇంటికి పంపించగా ఆమె దైవజనుడు చెప్పినట్లు చేసింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దైవజనుడు చెప్పినటువంటి మాట వినటానికి గల కారణం దైవజనుడు పంపినటువంటి దేవుడి యందు ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె చేసినటువంటి కార్యము కరువు కాలం తీరే వరకు వారికి ఆహారము తక్కువ కాలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఊహించని రీతిగా దేవుడు ఎందరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారు ఎరిగి ఉన్నటువంటి దేవుడు గనక తమకు ఎదురైనటువంటి శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటారు. మనుషులు పరిస్థితులు బాగున్న కాలంలో మన వలన మేలు పొందినటువంటి వారు కావచ్చు, కానీ మన శ్రమ దినమందు ఎవరు మనల్ని పట్టించుకోరు. కానీ మానవులమైన మనం దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన మనకు సహాయం చేస్తారంటానికి ఈ సీదోను ప్రాంతంలో ఉన్న సారెపతు విధవరాలు విషయంలో ప్రభువు చేసినటువంటి కార్యం మనకు చాలా స్పష్టంగా తెలియపరచబడతా ఉంది. గనుకనే ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయనకు మనం ఎవరో తెలిసిన వారంగా ఉంటాం. ఆయన ఉత్తముడైన దేవుడు గనుక మన ప్రతి శ్రమదినమందు ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ మా వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నేడు నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం ఆశీర్వదించండి. ముందున్న కాలమంతా తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్.